స్వతంత్రం వచ్చాక మన సరిహద్దుల్లో అంతకుముందు జరిగిన యుద్ధాలు గానీ, తర్వాతన పరిస్థితులు గానీ, అతిపెద్ద ప్రమాదకరమైనటువంటిది ఎక్కడ? సరిహద్దు ప్రాంతాలు. సరిహద్దు ప్రాంతాల రక్షణ లేకపోతే దేశపు రక్షణ ఉండదు. అట్లాంటిది అంత కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించాం మనం. ఏది దశాబ్దాలుగా నెహ్రూ, ఇందిరాగాంధీ, తర్వాతన రాజీవ్ గాంధీ, ఇట్లాంటిది గాంధీల కుటుంబం, అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, ఇట్లాంటి పాలకులు ఇంతమంది చేసినా అసలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మౌలిక వస్తువుల మీద వాజ్పేయి వచ్చాక మౌలిక వస్తువుల మీద కాన్సన్ట్రేట్ చేశారు. మోడీ వచ్చాక దాన్ని విస్తృతం చేశారు. స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాతన మణిపూర్లో స్వతంత్రం వచ్చిన 69 సంవత్సరాల తర్వాతన అక్కడ రైళ్ళు వచ్చినాయి. 69 ఏళ్ళకి 2016లో వచ్చినాయి అక్కడికి. మేఘాలయలో 67 ఏళ్ల తర్వాత స్వతంత్రం వచ్చిన 67 ఏళ్ల తర్వాత 2014లో అక్కడ రైళ్ళు వచ్చినాయి. అరుణాచల్ ప్రదేశ్లో 2014లో స్వతంత్రానంతరం 67 సంవత్సరాల తర్వాత రైళ్ళు వచ్చినాయి. మిజోరాంలో 2025లో మొన్న 78 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. ఇది అసలు విశేషం.